వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఐఎమ్ మహేందర్ రెడ్డి. రోప్వే పర్యాటకం అనగానే ఎక్కడో మనకు విశాఖపట్నమో లేకపోతే వివిధ ప్రాంతాలు మనకు గుర్తొస్తాయి. కానీ తొలిసారిగా తెలంగాణలో కూడా రోప్వే పర్యాటకం కోసం రంగం సిద్ధమైంది. ముఖ్యంగా హైదరాబాదుకు సమీపంలో యాదగిరి మనం సందర్శించుకున్న సమయంలో మార్గమధ్యమంలో ఉంటున్న భువనగిరి కోట లేదా కిలా తెలంగాణలో తొలి రోప్వే పర్యాటకంగా తీర్చిదిద్దబోతున్నారు. దీనికోసం సర్వదర్శన్ 2.0 పేరిట 56.81 కోట్ల రూపాయలను కేటాయించి అక్కడ మౌలిక సదుపాయాలను డెవలప్మెంట్ చేయడంతో పాటుగా ఇక్కడ రోప్వేను ఏర్పాటు చేయడం వల్ల పర్యాటకులను ఆకర్షించుకోవచ్చు అని అనుకుంటున్నాం. దీని తర్వాత మరొక 4 కూడా ఈ యొక్క రోప్వే పర్యాటక రంగానికి సిద్ధం చేయాలని భావించారు. అందులో 2 కిలోమీటర్ల దూరంగా కనిపించే ఈ యొక్క యాదగిరి గుట్ట కానీ, అదే 2 కిలోమీటర్ల నల్గొండలోని హనుమాన్ టెంపుల్ కానీ, దాంతోపాటుగా మనకు నాగార్జున సాగర్ దగ్గర ఉన్న 5 కిలోమీటర్లు ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ లెంత్ మొత్తం కానీ, సో మంతని దగ్గర ఉన్న రామగిరి కోట మొత్తం ఈ యొక్క 4 ప్లస్ ఈ యొక్క భువనగిరితో మొత్తం 5 రోప్వే పర్యటనలు అతి త్వరలో ప్రజలకు అందుబాటులోకి రాబోతున్నాయి అన్నది మనకు తెలిసిందే. దిస్ ఈస్ the topic of today. We'll meet tomorrow with the same topic. Thank you all.